హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి డిమాట్ అకౌంట్ కావాలి. ఫ్రెండ్స్, మీరు అలాంటి డిమాట్ అకౌంట్ని కావాలి, మంచి డిమాట్ అకౌంట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఏ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా సరే, లేదు ఉన్న స్టాక్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ బ్రోకరేజ్ అకౌంట్లో కూడా ఏది బెనిఫిట్గా ఉంది, ఎందులో మనకు పర్ఫెక్ట్గా చార్ట్ వ్యూ కానీ లేదు అనుకుంటే టూల్స్ కానీ యూజ్ చేసుకోవడానికి బాగుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక ఫైర్స్ అకౌంట్ గురించి చెప్పబోతున్నాను. దాంతోపాటు మనసుకొని ఏది జీరోదా అకౌంట్ తీసుకొని దానికి తర్వాత మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఫైర్స్ అకౌంట్ రెండింటికి ఉన్న డిఫరెంట్ ఏంటి, ఏ టూల్స్ మనకి పర్ఫెక్ట్గా మనకు ఫైర్స్ అకౌంట్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ద బెస్ట్ అకౌంట్ అంటే నేను ఫైర్స్ అకౌంట్ అని చెప్తాను. ఎందుకనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. అంటే ఇంకెవరికైనా మీకు ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో మన ఫైర్స్ అకౌంట్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు సమ్ బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయి ఫ్రెండ్స్. రైట్, ఓకేనా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీ ముందు ఉన్న చార్ట్ ఏంటంటే ఫైర్స్ అకౌంట్ చార్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. చార్ట్ చూడండి మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఒక్కసారి మీరు దీని మీద ఫోకస్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి మనకు బ్యాంక్ నిఫ్టీ కానించి మనకు టైం ఫ్రేమ్ చూడండి 1 minute, 5 minute, 15 డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ, మంత్లీ, తర్వాత క్యాండిల్స్, తర్వాత టూల్స్ యూజ్ చేసుకోవడానికి ఇండికేటర్స్కి చూడ, ఎంటీఎఫ్కి చూడ, ఎంత సింపుల్గా ఎవ్రీథింగ్ ఈజ్ మనకు నీట్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకు టూల్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి టూల్స్ అనేది అంటే సపోజ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఉంది, సపోర్ట్ ఏరియా దగ్గర నేను డ్రా చేసుకోవాలి ఒక హార్జెంటల్ లైన్ సపోర్ట్ ఏరియా అంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, ఇలా క్లిక్ చేస్తే ఏమైంది మనకు సింపుల్గా వచ్చేసింది. ఇక్కడ మనం ఏం డ్రా చేసుకోవాలనుకున్నది ఇక్కడే ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాము, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాము, ఇక్కడ నియర్గా సపోర్ట్ ఉంది, ఇక్కడ నియర్ ఇంత నీట్గా ఉంది చూడండి చార్ట్ అనేది. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేస్తే నేను జీరోదాకి తీసుకెళ్తున్నా. ఈ జీరో చూడండి, చార్ట్ అనేది చూడండి, మీకు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ రావాలన్నా సరే మనం ఎవ్రీథింగ్ మళ్ళీ హైకి వెళ్ళాల్సిందే. ఇక్కడ హైకి వెళ్ళాలి. ఇక్కడ టూల్స్ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో వాచ్ లిస్ట్ ఉంది. ఓకే, టూల్స్ యూజ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఫస్ట్ ఇందులో. చూడండి మనకి ఎందుకంటే బిగినర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఈ టూల్స్ యూజ్ చేసుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అదే మీరు ఫైల్స్లోకి వచ్చారనుకోండి, చూడండి ఇది డిలీట్ చేయాలని చూడండి ఎంత నీట్గా మనకి చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుందో చార్ట్ కానీ లేకపోతే అకౌంట్ కానీ. ఓకేనా, ఈ విధంగా మనకు ఎందుకు నేను ద బెస్ట్ అనేది నేను ఫైర్స్ అకౌంట్ మీకు చెప్తున్నాను అంటే చార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అనాలిసిస్ చేయాలన్నా, ఒక 10 లైన్ డ్రా చేయాలన్నా, ఒక టైం ఫ్రేమ్ చూసుకోవాలన్నా, కొత్త వాళ్ళైనా సరే, ఏం తెలిసిన వాళ్ళైనా సరే, ఇంకొంచెం మీరు ఇంతకుముందు మార్కెట్లో ఉన్న వాళ్ళైనా సరే, నీట్గా మనం చార్ట్ చూడాలి, అనాలిసిస్ చేసుకోవాలి, సింపుల్గా మనం బై చేసుకోవాలి, సింపుల్గా సెల్ చేసుకోవాలి అనుకుంటే మనకు అకౌంట్ డిమాట్ అకౌంట్ అనేది సింపుల్గా బెస్ట్గా ఉన్నది ఉండాలి. ఓకేనా, అందుకోసం నేను ఫైర్స్ అకౌంట్ అనేది మీకు ద బెస్ట్ అకౌంట్ అనేది చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం జీరోదా అకౌంట్ చూసామనుకోండి, క్యాండిల్స్ ఫార్మేషన్ కానీ చూడండి, కొంచెం మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎక్కడ డేటా తీసుకోవాలన్నా కానీ ఏదైనా టూల్స్ యూజ్ చేయాలన్నా కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైర్స్ అకౌంట్కి తర్వాత జీరోదా అకౌంట్కి ఉన్న డిఫరెంట్ ఏంటి, ఛార్జెస్ కానీ లేకపోతే చార్ట్ ఏ టైప్ ఉన్నాయి కానీ కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫైర్స్కి జీరోదాకు ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, మనకు ఫైర్స్ అకౌంటే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేస్తే మనం చార్ట్స్కి వచ్చేద్దాము. చార్ట్స్కి వచ్చేస్తే మన ఫైర్స్ అకౌంట్లో ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ అకౌంట్లోకి వెళ్దాము. సెకండ్స్ టైం ఫ్రేమ్ అనేది అంటే సపోజ్ 1 minute టైం ఫ్రేమ్ తీసుకున్నాను నేను. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్తో పాటు 1 minute టైం ఫ్రేమ్స్ ఇంత నీట్గా ఉంది కదా, సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా 5 seconds, 10 seconds, 15 seconds, 30 seconds, 45 seconds. ఎందుకంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళు సెకండ్స్ టైం ఫ్రేమ్లో కూడా చేస్తారు. అందుకోసమే మనకు ఫైర్స్ ఏం చేసిందంటే సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా తీసుకోదు. ఇప్పుడు నేను 30 seconds మీకు చార్ట్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. 30 seconds టైం ఫ్రేమ్ చార్ట్ కూడా మనకి ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో చూడండి. 30 seconds టైం ఫ్రేమ్ ఇది. ఓకే, సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి, సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా. ఓకేనా, ఏదంటే మనకు 1 minute టైం ఫ్రేమ్ ఎంత నీట్గా అయితే ఉంటుందో సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా మనకు అంతే నీట్గా ఉంటుంది. ఓకేనా, చార్ట్స్ అనేది చాలా బెస్ట్ చార్ట్ అనమాట. తర్వాత మార్కెట్ వాచ్ లిస్ట్ వచ్చేస్తే ఫైర్స్లో అన్లిమిటెడ్ వాచ్ లిస్టెస్ ఉన్నాయి. జీరో చూసుకుంటే 15. ఇక్కడ వాచ్ లిస్ట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఇది ఒక వాచ్ లిస్ట్, మనకి మై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక వాచ్ లిస్ట్ అని క్రియేట్ చేశాను అనుకోండి. ఇందులో అన్లిమిటెడ్ వాచ్ లిస్ట్ అంటే నీకు ఎన్ని స్టాక్స్ అయినా, ఒక 200 స్టాక్స్ ఉన్నా, ఎన్ని స్టాక్స్ ఉన్నా నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సపోజ్ ఇందులో రిలయన్స్ యాడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, స్టాక్ వచ్చేస్తే రిలయన్స్ యాడ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుని మీరు చూసాను, ఇక్కడ ఒక యాడ్ అయిపోయింది వాచ్. ఇలాంటి స్టాక్స్ అన్లిమిటెడ్గా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అదే మనం ఇందులో వాచ్ లిస్ట్ చూస్తే ఇక్కడ ఉన్నాయి కదా, మనకు 50 వరకే మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ. అదే మనకు ఫైల్స్లో చూసుకుంటే అన్లిమిటెడ్ వాచ్ లిస్ట్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ద బెస్ట్ ఫీచరే కదా.
తర్వాత స్కోర్ ఫీచర్ వచ్చేస్తే ఫైర్స్లో ఉంది, జీరోదలో నో. ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకుంటే రెండిట్లో ఉంది, ఓకే, ఫైర్స్లో ఉంది, జీరోదలో ఉంది. తర్వాత స్టాక్ ఓవర్ వ్యూ ఫ్రెండ్స్, స్టాక్ ఓవర్ వ్యూ అండ్ సర్క్యూట్ ఇన్ఫో చూసుకుంటే ఓన్లీ స్టాక్ ఓవర్ వ్యూ అండ్ సర్క్యూట్ ఇన్ఫో ఫైర్స్లో ఉంది. జీరోదలో చూసుకుంటే ఓన్లీ స్టాక్ ఓవర్ వ్యూ మాత్రమే చూపిస్తుంది మీకు. తర్వాత మార్కెట్ డెప్త్ డేటా, చూసుకుంటే డీటెయిల్డ్ డేటా అనేది మనకు ఫైర్స్లో ఉంది, మోడరేట్ డేటా అనేది మనకు జీరోదలో ఉంది, ఓకేనా. పీర్ కంపారిజన్ అండ్ స్టాక్ న్యూస్ చూసుకుంటే ఫైర్స్లో ఉంది, ఇటు జీరోదలో ఉంది, నో ప్రాబ్లం. ఇక ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఆప్షన్ చైన్ ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఉంటుంది చూడండి, ఇన్ డీటెయిల్ డేటా ఇంక్లూడింగ్ ఐవి ఓఐ అనాలిసిస్, ఓకేనా. ఐవి ఉంటుంది, మనకు ఓఐ అనాలిసిస్ ఉంటుంది. ఇందులో లిమిటెడ్ అండ్ బేసిక్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి మళ్ళీ చార్ట్లోకి తీసుకెళ్తాను. నేను ఇక్కడ ఫైర్స్ అకౌంట్లకి చూడండి, సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చేసి ఈ 2 యారో సింబల్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చార్ట్ ఓపెన్ అవుద్ది. ఇది ఏం చార్టు, విండో ఓపెన్ అయ్యే చార్ట్ ఏంటంటే ఇది మనకు ఆప్షన్ చైన్ అనమాట. అనాలిసిస్ ఉంది, డెల్టా ఉంది, ఐవి ఉంది, ఓఐ ఉంది, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఉంది, ఓకేనా. మధ్యలో వచ్చేస్తే మనకి ఇది స్ట్రైక్ ప్రైస్, మళ్ళీ పుట్ సైడ్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, ఓఐ, ఐవి, డెల్టా, అనాలిసిస్. సింపుల్గా ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ నిఫ్టీకి చేంజ్ చేయాలి, నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చేయాలనుకుంటే నిఫ్టీ ఆప్షన్ చైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెన్సెక్స్ చూడాలనుకుంటే సెన్సెక్స్ ఆప్షన్ చైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఇక మీరు ఇంకేమన్నా ఫిన్ నిఫ్టీ చూడాలనుకున్నా సరే, బ్యాంక్ ఎక్స్ చూడాలనుకున్నా సరే వస్తుంది, ఫిన్ నిఫ్టీ చూడాలనుకున్నా వస్తుంది. ఆటోమేటిక్ ఇక్కడ ఆప్షన్ చైన్, డీటెయిల్డ్ ఆప్షన్ చైన్ అనేది మనకు ఫైర్స్లో వస్తుంది. ఇంట్రాడే చేసుకుంటప్పుడైనా సరే, మనం ఇంకేదైనా స్ట్రాటజీ బిల్డ్ చేసేటప్పుడు స్టాక్లో కానీ ఏదైనా సరే మనకు సింపుల్గా ఆప్షన్ చైన్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఏది జీరోదా కంటే కూడా ఫైర్స్లో ద బెస్ట్ ఆప్షన్ చైన్ అనేది మనం ఫాస్ట్గా చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. తర్వాత మనకి ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ గెయినర్ అండ్ లూజర్ డేటా. ఎస్, ఇందులో మనకు ఫైర్స్లో గెయినర్ అండ్ లూజర్ డేటా చూపిస్తుంది, ఓకేనా. మనకు జీరోదాలో చూపించదు ఫ్రెండ్స్, ఓకే రైట్. ఇప్పుడు మనకు ఆర్డర్ టైప్ చూస్తే ఇందులో ఏముంది ఫ్రెండ్స్, బేసిక్ ప్లస్ స్మార్ట్ ఆర్డర్ రెండు ఉన్నాయి ఫైర్స్లో. జీరోదాలో ఓన్లీ బేసిక్ ఆర్డర్ మాత్రమే ఉంది. ఇక బ్రోకరేజ్ ఛార్జెస్ కాడికి వచ్చేస్తే మీరు చూడండి 20 per ఆర్డర్, అంతే సింపుల్గా ఫైర్స్లో. మీరు అదే జీరోదాకి వచ్చేస్తే చూడండి 20 per ఆర్డర్ ప్లస్ డిపి ఛార్జెస్ ప్లస్ హయ్యర్ అకౌంట్ ఛార్జెస్. అర్థమైంది. ఇక్కడ బ్రోకర్ ఛార్జెస్ చూసుకుంటే 20 per ఆర్డర్ అంతే. జీరోదాలో చూసుకుంటే 20 per ఆర్డర్ ప్లస్ డిపి ఛార్జెస్ ప్లస్ హయ్యర్ అకౌంట్ ఛార్జెస్. అంటే మనకు కొంచెం అకౌంట్స్ ఫైర్స్ కంటే కూడా జీరోదాలో కొంచెం ఎక్కువ ఛార్జెస్ పడుతున్నట్టే కదా, ఇది ఒకటి మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఫ్రెండ్స్. ఇందులో మనకు ఫైర్స్లో వచ్చేస్తే 900 స్టాక్స్ వరకు మనం అకౌంట్ ఫైర్స్ వాళ్ళు ఇచ్చే ఒక బెనిఫిట్స్ అనేది మనం మార్జిన్ యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారం మాత్రం అది మనం యూజ్ చేసుకొని చెక్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ట్రేడ్ అండ్ స్కాల్పర్ ఎందులో ఉంది, ఫైర్స్ అకౌంట్లో ఉంది, జీరోదాలో లేదు. తర్వాత ఏపీఐ అండ్ హిస్టారికల్ డేటా అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ, ఓకేనా. పేబుల్ ఫ్రెండ్స్, జీరోదాలో పేబుల్, ఇది ఒకటి చాలా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. డీమెట్రికులేషన్ ఛార్జెస్ 0 and 10 rupees ఫర్ 100 సెక్యూరిటీస్ అంటిల్ 5 lakhs వరకు, ఓకేనా చూసుకోండి. అదే జీరోదాకి వచ్చేస్తే 50 RS ప్లస్ జిఎస్టీ, ఓకే. రీమెట్రికులేషన్ ఛార్జెస్ చూసుకుంటే 25 per ఆర్డర్ 0.5%, విచ్ ఎవర్ ఈజ్ లో, ఓకే. ఇందులో వచ్చి 150 raise ప్లస్ జిఎస్టీ ఫ్రెండ్స్, ఇది జాగ్రత్త చూసుకోండి. అకౌంట్ ఛార్జెస్ ఫ్రీ, ఓకే. ఇదే నీకు ఫైర్స్గా అకౌంట్ ఛార్జెస్ ఫ్రీ, ఓకేనా. జీరోదాకి వచ్చేసి ఎన్ఆర్ఐ అకౌంట్కి 500 rupees ఉంది. ఏఎంసీ ఛార్జెస్ లైఫ్ టైము ఫైర్స్ అకౌంట్కి ఫ్రీ, జీరోదా అకౌంట్కి 300 rupees మనం ఎవ్రీ ఇయర్ అనేది ఏఎంసీ ఛార్జెస్, ఓకేనా. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఫైర్స్కి మనకు ఫ్రీగా ఉంది, జీరోదాకి 300 rupees ఎవ్రీ ఇయర్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అవైలబుల్ ఫైర్స్ వెబ్లో అడిషనల్ ఫీచర్స్ వస్తే మనకి ఏమున్నాయి ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్డర్ ఉంది, క్విక్ ట్రేడ్ ఉంది, తర్వాత స్కాల్పర్ టెర్మినల్ ఉంది. స్కాల్పర్ టెర్మినల్ అంటే మీకు చూడండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసాం మనం. స్కాల్పర్ టెర్మినల్కి వచ్చేసి చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమైంది, స్కాల్పర్ టెర్మినల్ అంటే ఇక చూడండి ఇక్కడ స్కాల్పర్ టెర్మినల్ వచ్చేసి మనకు నిఫ్టీ ఉంది, పియు ఉంది, ఇక్కడ సియు ఉంది, ఓకేనా. ఇది ఓన్లీ మన ఫైర్స్ అకౌంట్లో మాత్రమే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. జీరోదాలో లేదు, ఓకే. స్కాల్పర్ టెర్మినల్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫైర్స్ ప్రొడక్ట్స్ చూసుకోవాలనుకోండి. ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఒకసారి మళ్ళీ మీరు అకౌంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ అకౌంట్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసింది. రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ లాగౌట్ ఉందా, లాగౌట్ పక్కన మనకు సింబల్స్ చూపిస్తున్నాయి. సింబల్ దగ్గరకు వచ్చేసి ఈ మొత్తం ఫైర్స్ ప్రొడక్ట్స్ కూడా మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు ఏమన్నా మీ దగ్గర ఏమైనా స్టాక్స్ ఉన్నాయి, లేదా మ్యూచువల్స్ ఉన్నాయి, మీరు ప్లెడ్జ్ చేయాలనుకున్నారు, ప్లెడ్జ్ కూడా ఇక్కడే చూపిస్తుంది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ బై చేయాలనుకున్నారు, చూడండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ బై చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్ మ్యూచువల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ ప్రొడక్ట్స్ మీరు డైరెక్ట్ ఎక్కడ చూడాలన్నా కానీ
మనకు సింపుల్గా ఈ విధంగా విజిబుల్గా ఉంటుంది. ఓకే, సింపుల్ విజిబుల్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ప్రొడక్ట్స్ చూసుకోవాలన్నా సరే మనకు. ఓకేనా, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే రైట్, మళ్ళీ ఇంకెవరికైనా అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని మీకు బెనిఫిట్స్ అనేవి చూసారు కదా, చాలా సింపుల్గా ఫైర్స్ అకౌంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.